మద్రాస్ స్ట్రీట్కి వచ్చాము. ఆంధ్ర స్ట్రీట్ లేదంటే 200 ఏళ్ల క్రితం ఆంధ్ర ఎక్కడుందమ్మా? మద్రాస్ స్ట్రీటే. ఇక నిజాం స్ట్రీట్ అండి, తెలంగాణ 200 ఏళ్ల క్రితం తెలంగాణ నిజాంలోనే ఉండేది. కాందహార్ స్ట్రీట్ అండి, కాందహార్ స్ట్రీట్. బాబో ఇది ఆఫ్ఘనిస్తాన్ రా, ఇండియా కాదు. అరే బాబో, బ్రిటిషర్లు తీసుకొచ్చేటప్పుడు కాందహార్ ఇండియాలోనే ఉందిరా బాబు, చదువుకోండి ఫస్ట్. ఇక బొంబాయి స్ట్రీట్కి వచ్చాము. బొంబాయి వాళ్ళందరూ ఇక్కడే ఉంటారనమాట. ఆ అప్పుల్లోనే ముంబైని బొంబాయి అనేవారు, బొంబాయి. ఇదిగో ఇప్పుడు మనం బెంగాల్ స్ట్రీట్కి వచ్చాము. బెంగాల్ వాళ్ళందరూ ఇక్కడే ఉంటారు, బెంగాల్ స్ట్రీట్. ఇక ఇది పాట్నా స్ట్రీట్. పాట్నా అంటే బీహార్ వాళ్ళందరూ భోజ్పూర్ ఇక్కడే ఉంటారు. చూస్తున్నారు కదా, ఇది ఆగ్రా స్ట్రీట్ అనమాట. మొత్తం తాజ్ మహల్ వాళ్ళందరూ ఇక్కడే ఉంటారు ఆగ్రా స్ట్రీట్ లోని. బెనారస్ స్ట్రీట్ అండి, కాశీ ఉత్తరప్రదేశ్ బెనారస్ స్ట్రీట్. ఇదిగో లక్నో స్ట్రీట్ అండి, బాగుందా? ఆ ప్రాంతాల నుంచి వచ్చారు కాబట్టి 200 ఏళ్ల క్రితం ఆ పేర్లు ఆ ప్రాంతాలు అలాగ ఉన్నాయి, బాగున్నాయి. అందరూ అడుగుతారు కదండి, నిత్యానంద స్వామి గారి కైలాస టెంపుల్ ఎక్కడ ఉందని. ప్రజెంట్ మనం కరేబియన్ దీవుల్లో ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశంలో ఉన్నాము. ఇక్కడ నిత్యానంద గారు ఇక్కడ ఈ టెంపుల్లో ఉంటారు, క్లోజ్ చేస్తారు, లోపలికి ఎవరిని వెళ్ళనివ్వట్లేదు. అంటే ఆ కైలాస కట్టేటప్పుడు ఇక్కడ ఒక మందిరం కట్టుకొని ఇక్కడ ఉండేవారు అనమాట, కొండ మీద. ఇదిగోండి మొత్తం సిటీ సెంటర్, అదిగోండి సిటీ అంతా డౌన్ ఉంది, ఇది మటుకు కొండ మీద ఉంటుంది. మందిరం పేరు వచ్చి ద కైలాస మందిర్ టెంపుల్ ఆఫ్ ద స్కై అనమాట మందిరం పేరు. ఎవరూ రానివ్వట్లేదు, క్లోజ్ చేసేసారు. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, టెంపుల్ ఇన్ ద సింధ్. ఇలాంటి గుడి ప్రపంచంలో నాకు ఉండదు. సో ఈ సాధు గారు ఏంటంటే ఆ 30 ఏళ్ల క్రితం గుడి కట్టుకుంటానంటే ఇక్కడ ట్రినిడాడ్ అండ్ టొబాగో గవర్నమెంట్ ఏంటంటే వీళ్ళకి పర్మిషన్ ఇవ్వలేదు. సో ఆయన ఏం చేశారు, భూమి మీద కట్టుకుంటానే కదా ప్రాబ్లం, సముద్రంలో కట్టుకుంటాను ఆయన ఒక్కడు రోజు ఇక్కడ నుంచి 30 ఏళ్ళు రాళ్ళు ఇసుక తీసుకెళ్ళి ఆయన ఆ ఈ గుడిని అయితే నిర్మించుకున్నారండి. సో 30 ఏళ్ళ తర్వాత ఆ గుడి కట్టు ఆయనకి దేవుడి మీద ఉన్న భక్తిని చూసి ఈ గవర్నమెంట్ ఆ గుడికి ఆ సముద్రంలో ఉన్న గుడికి భూమికి అనుసంధానం చేస్తూ ఒక బ్రిడ్జ్ అయితే కట్టింది. నిజంగా గొప్ప భక్తుడు ఈ ప్రపంచంలో ఉన్నారు, ఆయన రూపంలో ఉన్నారు. చాలా గ్రేట్, చాలా అద్భుతంగా ఉంది.